తూర్పుగోదావరి జిల్లా గోకవరం టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గునుప భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 4.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి రౌడీయిజం చేశాడని, అరాచక పాలనతో ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టాడని గునుప భరత్ ఆరోపించారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు విమర్శించే వయసు కాదు, సలహాలిచ్చే మనిషివి కాదని భరత్ అన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఛాలెంజ్ చేస్తూ ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త అని హెచ్చరించారు. అలాగే మీ సొంత చిన్నాన్న విషయంలోని కూడా అది తప్పుడు కేసు నడుతుందో లేదా నిజమైన కేసు నడుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలోనే కూడా తప్పుడు కేసు పెట్టించి, అసలు తప్పుడు కేసులు పెట్టే సంస్కృతే నీది. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మచ్చలేని చంద్రుడిని మరి తప్పుడు కేసులు పెట్టించేసి వేధించేస్తున్నారో, రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేస్తున్నారో అని చెప్పేసి నువ్వు విమర్శించడానికి ఏ రకమైన అర్హత లేదని చెప్పేసి ఈ మీడియా ప్రకారంగా నేను ఒక రకంగా నీకు ఒక బుద్ధి రావాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ వార్నింగ్ ఇచ్చేంత స్థాయి లేదు నీకు. మళ్ళీ 10% ఓట్లే మనకు తేడా వచ్చి ఈ 10% ఓట్లు మరి ఆయన తప్పుడుగా ప్రచారం చేశాడు. లేనిపోని కొల్లబోలు మాటలు చెప్పడం వల్లే చంద్రబాబు గారు కొల్లబోలు మాటలు చెప్పినందుకే ఆ ప్రజలు నమ్మేసి చంద్రబాబు ఓట్లేశారు. లేకపోతే 10% ఓట్లు పెద్ద తేడా కాదు అని చెప్పేసి ప్రజలకు ఒక లేనిపోని నీ కార్యకర్తలను ఆఫ్ చేసుకోవడం కోసమని చెప్పేసి, ఎవరో పార్టీ మారకుండా ఉండడం కోసమని చెప్పేసి నీ కూడా ఉన్న మిగతా 10 మంది ఎమ్మెల్యే కూడా నిన్ను వదిలిపెడతారన్న ఉద్దేశంతో ఒక మేకపోతు గాంభీర్యమైనటువంటి మాటలను మాట్లాడుతున్నావు. అయితే అందు గురించి అని చెప్పేసి ఇవన్నీ వదిలే 2029 నీ వెనకాల ఎవరు ఉండరు, నీ పార్టీ కూడా విచ్ఛిన్నం అయిపోతుంది, నిర్వీర్యం అయిపోతుందని చెప్పేసి నేను చెప్తున్నాం. మరొక్కసారి ఎన్డీఏ కూటమి జోలికి వచ్చిన చంద్రబాబు గారికి వార్నింగ్ ఇవ్వాలన్న దురుద్దేశం కానీ నీకున్న ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిన్ను విడిచిపెట్టాం. కనుక మా నాయకుడు ఒక విషయం చెప్పడం గుర్తు చేస్తారు. ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మా నాయకులతోని కార్యకర్తలతోని ఉమ్మడి కూటమి అభ్యర్థులందరితోని కూడా ఒకటే చెప్పడం జరిగింది, నాయకులకి కార్యకర్తలకి. అదేంటంటే ఒకసారి మీరు వెళ్ళి వీడియో క్లిప్పింగ్ చూస్తే మీకు తెలుస్తుంది. అధికారం ఉందని ఒకలాగా, అధికారం లేదని ఒకలాగా ఉండొద్దు, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, కక్ష సాధింపు చర్యలు వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాష్ట్రం రావణ కాష్టం అయిపోను. కనుక నువ్వు ఎంత దారుణమైనటువంటి మనిషివో ప్రజలు గ్రహించారు కాబట్టే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. అయినా సిగ్గు లేకుండా కింద పడినా సరే నేనే గెలిచేసాను ఈ పరుగుల పందాలు అన్నట్టుగా నువ్వు మాట్లాడేసి మళ్ళీ రెండోసారి గెలాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఇటుకు పేర్చుకుంటూ బయలుదేరుతున్నావు. నువ్వు రాష్ట్రం మీద పడతా ఖాళీగా ఉన్నావు కదా, తిరిగేసేసి మళ్ళీ ఏదో బురద జల్లేస్తే ముందు 2019లో ఎలాంటి సొల్లు మాటలు కళ్ళబొల్లు మాటలు చెప్పేసానో అలాగే వేసేస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. చంద్రబాబు నాయుడు గారు కాదా కళ్ళబొల్లు మాటలు చెప్తా, నువ్వు చెప్పావు కళ్ళబొల్లు మాటలు. మేనిఫెస్టోలో ఏం చెప్పావు నువ్వు? ప్రత్యేక హోదా మెల్ల వంచి తీసుకొస్తానని చెప్పేసాను, తీసుకొచ్చావా? లేదు. పోలవరం ప్రాజెక్టు కట్టించేస్తానని కట్టించావా? విశాఖ ఉక్కు విషయంలో కూడా ఫ్యాక్టరీ ఆంధ్రులకు హక్కు అని చెప్పేసి దాన్ని నిలదీసేస్తానని చెప్పేసాను. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పు. ఏదన్నా ఒకటన్నా అమలు చేసావా? మరి నువ్వు ఇన్ని అమలు చేస్తే నిజంగా చేస్తారేమో, పాపం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఆయనకిలాగా పరిపాలిస్తారేమో అన్న ఉద్దేశంతో ప్రజలు నమ్మి నీ మోసపూరిత మాటలు నమ్మి 2019లో నిన్ను సీఎం అని చేశారు. ఇక నీకు నువ్వేటో నీ నిజస్వరూపమేమో, నీ తోడేలు అవతారం ఏటో ఏపీ ప్రజలు గ్రహించేశారు. కనుక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు చంద్రబాబు నాయుడికి సలహాలు ఇచ్చేంత స్థాయి కాదు. నీకు సలహాలు ఇచ్చే పరిస్థితి ఆ తిరుగుతేటలు ఉండేలాగా ఉండకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు పెట్టుకుంటున్నావు సలహాదారుడిగా? ప్రజల సొమ్ము జీతాలు ఇచ్చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టేసేసి 100 మంది 200 మంది సలహాదారులను పెట్టుకున్నావు. అయినా ఆ సలహాలన్నీ కూడా అరేబియా సముద్రంలో కలిపేశారు రాష్ట్ర వ్యాప్తంగా.